అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు డేవిడ్ కృపాసన్ గారి కలెక్షన్ చూద్దాము. సార్, మీ కలెక్షన్ బాగుంది. మీ కలెక్షన్లో ఒక నోటు వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది. దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు డేవిడ్ గారు షేర్ చేసిన 10 రూపీస్ బోట్ నోట్స్ గురించి మీకు వాటి వాల్యూస్ ఎంత ఉంటాయి అనేసి చెప్తాను. ఇక్కడ సిగ్నేచర్ అంటే గవర్నర్ సిగ్నేచర్ బేస్ చేసుకొని వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ ఏది తీసుకున్నా కూడా గవర్నర్ సిగ్నేచర్, ఇన్సెట్ అండ్ ప్రిఫిక్స్ వీటిని బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నోట్ కండిషన్ బేస్ చేసుకొని కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ డేవిడ్ గారు మనకు షేర్ చేసిన ఈ 10 రూపీస్ బోట్ నోట్స్లో ఎస్ వెంకటరామన్ గారి సిగ్నేచర్ ఉండేవి ఉన్నాయి. ఆర్ఎన్ మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉండేవి ఉన్నాయి. తర్వాత ఎల్కే జా గారి సిగ్నేచర్ ఉండే నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎల్కే జా గారి సిగ్నేచర్ ఉండేది వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది. అది ఏ నోటో మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్సెట్ అండ్ ప్రిఫిక్స్ అంటే ఏంటో చూద్దాము. ఇన్సెట్ అంటే మీకు గ్రీన్ కలర్లో నెంబర్ దగ్గర యారో మార్క్ చూపించున్నాను కదా, ఆ నెంబర్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కన్నా ఏదైనా ఆల్ఫాబెటికల్ లెటర్ ఉంటే ఏబిసిడి లైక్ ఇలా ఏదైనా ఉంటే దాన్ని ఇన్సెట్ అంటాము. ఇక్కడ రౌండ్ మార్క్లో చూపించుండేది అది ప్రిఫిక్స్ అనమాట. అంటే అక్కడ ఆ ప్లేస్లో ఏదైనా ఆ లెటర్స్ ఉంటాయి కదా ఏబిసిడి ఇలాగా, అవి వచ్చేసి ప్రిఫిక్స్ని సూచిస్తాయి. వీటిని బేస్ చేసుకొని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నోట్స్లోకి వెళితే ఇక్కడ ఉండే నోట్స్లో ఫస్ట్ ఎస్ వెంకటరమణ్ గారి సిగ్నేచర్తో ఉండే నోట్స్ వచ్చేసి ప్రిఫిక్స్ వచ్చేసి అవి అన్నీ కూడా ప్లెయిన్ ఇన్సెట్ అనమాట. ప్రిఫిక్స్ వచ్చే లోపల ఎన్పి ఈ విధంగా ఉన్నాయి. ఈ నోట్స్ వాల్యూస్ మ్యాక్సిమం అని అంటే 40 నుంచి 50 రూపీస్ వరకు ఉంటాయి. 50 రూపీస్ అంటే ఆ నోటు ఒక్కసారి కూడా ఫోల్డ్ అవ్వకుండా ఉండాలి. అదేవిధంగా ఎటువంటి మరకలు లేకుండా ఉండాలి. బ్యాంక్ నుంచి మనకు నోటు వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ కండిషన్తో ఉంటే మాత్రం 50 రూపీస్ లేదంటే ఇంకా ఒక 10 to 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అలా కాకుండా కొంచెం డ్యామేజ్ అయిన నోట్స్ అయితే 40 రూపీస్ లోపలే దాని వాల్యూ ఉంటుంది. ఈ ఎస్ వెంకటరమణ్ గారి సిగ్నేచర్ ఉండే ప్లెయిన్ ఇన్సెట్ నోట్స్లో ఎక్కువ వాల్యూ ఉండేది అని అంటే కే ప్రిఫిక్స్ అనమాట. ఈ ఎన్ ప్లేస్లో కే ఉండాలి. ఆ నోట్ మాత్రమే 300 నుంచి 400 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చూస్తే ఆర్ఎన్ మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉండేవి. ఇవి కూడా ఇక్కడ ఉండే నోట్స్ వచ్చేసి ఎఫ్ అండ్ ఏ ప్రిఫిక్స్ అనమాట. ఈ నోట్స్ ఏబిసిడిఈఎఫ్జి ఇంతవరకు ఈ ప్రిఫిక్స్ ఉండే ఏ నోట్ అయినా కూడా మ్యాక్సిమం అంటే ఒక 50 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎల్కే జా గారి సిగ్నేచర్ ఉండేది. ఇది ఓల్డ్ టైప్ అనమాట. ఇన్ 10 నెంబర్ చూస్తే మీకు అర్థమవుతుంది. దానికి ముందు వెర్షన్లో లాగానే ఎల్కే జా గారి బోట్ నోట్ కూడా ఉంటుంది. ఈ ఓల్డ్ వెర్షన్ నోట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫిక్స్ చూస్తే మీరు LMNPQR ఇవి ఏవి ఉన్నా కూడా దాని వాల్యూ వచ్చేసి దగ్గర 300 వరకు ఉంటుంది. యుఎన్సి కండిషన్ అయితే ఇందాక చెప్పినట్టు నేను కొత్త నోట్లాగా ఉంటే ఒక 400 వరకు కూడా దాని వాల్యూ ఉండొచ్చు. ఇవి ఇక్కడ మనకి డేవిడ్ గారు షేర్ చేసిన నోట్స్ వాల్యూస్. వీటిల్లోనే హయ్యెస్ట్ వాల్యూ కూడా ఉన్నాయి. 50,000, 2,000 నుంచి 4,000, 5,000, 50,000 కూడా ఉన్నాయి. అవి మీకు ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో నేను చేస్తాను. ఈ వీడియో గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే sirisha.daya@gmail.com ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే పిక్చర్స్ కొంచెం క్లియర్గా కనపడేలాగా తీయండి. పిక్చర్స్ షేర్ చేసినట్లయితే విత్ వాల్యూస్తో ఇదే విధంగా నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.